ఇదిలా ఉంటే నోరు జాడి ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి వ్యాఖ్యలు మరింత వ్యక్తిత్వాన్ని, మరింత కాంగ్రెస్ పార్టీ యొక్క క్యారెక్టరైజేషన్ ని ఫ్లక్చుయేట్ చేస్తున్నట్టు కనబడుతుంది. తెలంగాణకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందిరా నాయనా అంటే నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. యువ వికాసం కింద యూత్ డిక్లరేషన్ ఓకే, ఫీజు రియంబర్స్మెంట్లు ఇక్కడ వరకు లేవు. మొత్తం ఎక్కడ చూసినా ల్యాండ్ గ్రాబర్స్ పెరిగిపోయినారు, ల్యాండ్ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్లు అయితే లేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. పోనీ ఎవరికైనా జీతాలు చక్కగా ఇస్తున్నా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు, ఏమనంటే పైసలు లేవంటారు. ఈ పట్టి విక్రమార్క మాత్రము కమిషన్లు తీసుకొని మంచిగా పంచగట్టుకొని నేనే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, బట్టి విక్రమార్క గారు ఎక్కడ? ఆయన అధ్యక్ష అంటే అసెంబ్లీ మొత్తం వణికిపోయేది. ఈయన అధ్యక్షుడు అంటే కూడా ఒకటి భయపడతలేడు. పైగా చులకన అయిపోయాడు. ఎందుకు చులకన అయిపోయినాడు? 30% 40% అన్నాకనే బట్టితో ఎవరైనా మాట్లాడుతున్నారు. ఎందుకని? వీళ్ళ విచ్చలవిడి దాహం ఎక్కువైపోయింది. ఈ విషయంలో వీళ్ళ షేర్లు ఎక్కువైపోయినాయి. పదవుల కాడ, కుర్చీల కాడ కొట్టుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ పైసల కాడ పంచుకోవడంలో ఒకటైపోయింది. రేవంత్, బట్టి ఒకటైపోయినారు, మిగతా వర్గం ఒకటైపోయింది.